నో స్టాక్. బైక్ అయితే 200, పెద్ద బండి అయితే 500. ఇది తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో కనిపిస్తున్న పరిస్థితి. ఎక్కడో తుమ్మితే మనకు జ్వరం వచ్చినట్లు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో అమెరికా ఇరాన్ యుద్ధం చేసుకుంటుంటే ఆ ఎఫెక్ట్ మనపై పడుతోంది. ఇంధన సరఫరాలో అంతరాయం జనాలను పరుగులు పెట్టిస్తోంది. డీజిల్, పెట్రోల్ కొరతతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు, భారీగా బారులు తీరిన వాహనాలే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకు బయలుదేరిన ఎందరో దారిలో ఇంధనమైపోయి తిరిగి పోయించుకునే వీల్లేక పిల్లలు, వృద్ధులతో రోడ్ల మీద చిక్కుకుపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, కర్నూలు నుంచి కాకినాడ ఎక్కడ చూసినా బంకుల్లో బారులు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ సరఫరా తగ్గడంతో చాలా బంకులు మూసేశారు. తెరిచి ఉన్న కొన్ని బంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూలు ఉన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో రేషన్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. అంటే బైకులకు 200, కార్లకు 500 రూపాయల ఇంధనాన్ని పోస్తున్నారు. ఇంధన కొరత లేదని అధికారులు చెబుతున్నారు. పానిక్ బయింగ్ వల్లే సమస్య వస్తోందంటున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదేమో అనే భయంతో ముందుగానే ఎక్కువగా కొనిపెట్టుకుంటున్నారు. ఇలా పానిక్ బయింగ్ వల్ల అవసరమైన వారికి ఇంధనం దొరకడం లేదు. రైతులు, మత్స్యకారులు డీజిల్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. వరి కోత యంత్రాలకు, ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు తిప్పేందుకు డీజిల్ కోసం రైతులు రాత్రులు కూడా పడిగాపులు పడుతున్నారు. పొలం నుంచి పంట తెచ్చుకోవాలన్నా, మార్కెట్కు తరలించాలన్నా అన్నదాతలకు వాహనాలు దొరకడం లేదు. వాస్తవంగా ఏపీలో రోజువారీ పెట్రోల్ వినియోగం సుమారు 6,330 కిలోలీటర్లు. శని, ఆదివారాల్లో 34% పెరిగే 8,489 కిలోలీటర్ల వాడకానికి పెరిగింది. డీజిల్ కూడా సుమారు 16% వినియోగం పెరిగింది. ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించాయని బంకుల ఓనర్లంటుంటే, పశ్చిమాసియా సంక్షోభంతో క్రూడ్ ధరలు, డాలర్ విలువ పెరగడం, షిప్పింగ్ ఆలస్యంతో ఇంధన సరఫరా తగ్గిందనే వాదన వినిపిస్తోంది. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. రాత్రిళ్లు కూడా లోడ్ డిస్పాచ్ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. కృత్రిమ కొరత సృష్టించి దోచుకునేందుకు తెరతీశారు అంటూ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోందంటూ జగన్ ట్వీట్ చేశారు. సమస్య వస్తే అనుకూలంగా మార్చుకొని దోచుకోవడం చంద్రబాబుకు అలవాటని వ్యాఖ్యానించారు జగన్. లేని కొరతను సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ లబ్ధి పొందుతున్నారు అని మండిపడ్డారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా వాహనదారులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంధన కొరత నుంచి బయటపడొచ్చు. అవసరానికి మించి కొని స్టాక్ చేయకూడదు. రూమర్స్ నమ్మకుండా అధికారిక ప్రకటనలను నమ్మడం వల్ల పానిక్ కాకుండా ఉండొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించాలి. అనవసర ప్రయాణాలు తగ్గిస్తే సమస్యను కాస్త తగ్గించొచ్చు.